అల్లు అర్జున్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'పుష్ప 2' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ అయితే విజువల్‌గా చూడడానికి చాలా రిచ్‌గా, గ్రాండ్‌గా ఉన్న ఫీలింగ్ వచ్చింది. కాకపోతే కంటెంట్ వైస్‌గా కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా ఏం కనిపించినట్టు అనిపించలేదు. 'పుష్ప' సినిమాలో విలేజ్ బ్యాక్‌డ్రాప్ అంతా కూడా ఫ్రెష్‌గా అనిపిస్తది. కానీ ఈ సినిమా ట్రైలర్‌లో అయితే 'పుష్ప' క్యారెక్టర్‌ని సిటీకి తీసుకొచ్చేసారు. అదైతే నాకంత పాజిటివ్‌గా అనిపించలేదు. ఇంక 'పుష్ప' క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్ అనే విషయం మనకు ఆల్రెడీ తెలుసు. ఇంక ఈ ట్రైలర్‌లో కూడా 'పుష్ప' క్యారెక్టర్ అంటే చాలా పవర్‌ఫుల్ అన్నట్టుగా చెప్తూనే ఉన్నారు. ఇక డైలాగ్స్ కూడా అలానే ఉన్నట్టున్నాయి కానీ కొత్తగా ఉన్నట్టు అనిపించలేదు. ఇక ట్రైలర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బానే ఉంది కానీ ఇంకొంచెం గ్రాండ్‌గా ఉంటదేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎందుకంటే మొన్న టీజర్‌లో వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విన్నప్పుడైతే మంచి హై వచ్చింది. కానీ ఇప్పుడైతే అలా లేదనిపించింది. ఇంక ట్రైలర్ చూసాక నాకైతే విజువల్‌గా ఈ సినిమా ఇంత గ్రాండ్‌గా ఉండబోతుంది అనే విషయాన్ని మనకు చెప్పడానికి కట్ చేశారనిపించింది. ఇంకా అలా ట్రైలర్ చూసాకైతే ఈ సినిమా చాలా గ్రాండ్‌గా ఉండబోతుంది అనే విషయం అయితే మనకు అర్థమైపోద్ది. కానీ కంటెంట్ వైస్‌గా అయితే ఏం కనిపించలేదు అనే ఫీలింగ్ నాకైతే వచ్చింది. ఇంక ఈ ట్రైలర్ మీరు కూడా చూసే ఉంటారు కాబట్టి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్‌లో చెప్పండి. ఇక ఈ సినిమాకి ఇప్పుడుకున్న బజ్‌కి టాక్ ఎలా వచ్చినా సరే సంబంధం లేకుండా కలెక్షన్స్ అయితే భారీగానే వస్తాయి. ఇంకా కలెక్షన్స్ ఏ రేంజ్‌లో వస్తాయనేది తెలుసుకోవాలంటే డిసెంబర్ 5 వరకు వెయిట్ చేసి చూడాలి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.